గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ గుంటూరుకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్గా చేసిన ప్రభావతి గారికి ఒక పెద్ద చిక్కు ఏంటి అంటే కోర్టు ఏం చెప్తుంది అన్నటువంటి. రఘురామకృష్ణరాజును టార్చర్ చేశారంటూ అప్పుడు ప్రభుత్వం దాని మీద విచారించమని చెప్పి హైకోర్టు ఆదేశాలతో ఒక కమిటీని వేశారు. ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా కమిటీ వేశారు. ఆ కమిటీకి ప్రభావతి హెడ్. పలువురు డాక్టర్లు నివేదికలు ఇస్తారు. కాలుకి ఎట్లుంది, ఒంటికి ఎట్లుంది, లోపల ఎట్లుంది, ఇట్లాంటి ఈ డాక్టర్ల నివేదికనంతటి క్రోడీకరించి సూపరింటెండెంట్ ఇవ్వాలి. ఆ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికలో ఎలాంటి గాయము లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అయితే తనను కొట్టిన విషయం తెలిసి కూడా అవి తారుమారు చేశారంటూ రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కంప్లైంట్. యాక్చువల్గా వాళ్ళ చేతన గత 6 నెలల నుంచి కూడా ఆ డాక్టర్ని వీళ్ళందరినీ కూడా మీ మీద ఒత్తిడి వస్తే ఇలాంటి నివేదిక ఇచ్చామని చెప్పమని ప్రెజర్ చేస్తున్నారు. అలా చెబితే ఒత్తిడికి లొంగి డాక్టర్ నివేదికిస్తే వాళ్ళ ఎంబీబీఎస్ డిగ్రీ రద్దు కోరతారు. ఎవరు అవతల ఉన్నటువంటిది సునీల్ తో పాటుగా ఎస్సీ అధికార యంత్రాంగం ఉన్నారు. వాళ్ళందరూ రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతారు ఫ్యూచర్లో వీళ్ళ మీద. ప్లస్ వీళ్ళ ఎంబీబీఎస్ఏ రద్దు చేయమని అడుగుతారు. యాజ్ ఫర్ ఎథికల్ ప్రాక్టీసెస్ కిందన అది తొలగించేటటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే అదే పాయింట్ మీద ఆవిడ ప్రభావతి ఉన్నారు. నివేదికలు ఎట్లాంటి తప్పు లేదని. ఇప్పుడు ఆమె అరెస్ట్ చేయడానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోరితే ఈ నెల 13వ తారీఖున కోర్టు నిర్ణయం చెప్తానంటోంది. ప్రభావతి గైనకాలజిస్ట్ మాత్రమే కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జన్ ఫిజిషియన్తో కూడిన బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చే నివేదికనే చైర్మన్ హోదాలో కోర్టుకు పంపారు. ఇందులో ఆమె తప్పేమీ లేదని ముందస్తు బెయిల్ మంజూరు చేయమని చెప్పి ఆమె తరపున న్యాయవాది వాదించారు. ప్రాసిక్యూషన్ జేడి రాజేంద్ర ప్రసాద్ ఏమో లేదు ఆమెదే తప్పని చెప్పి వాదించినటువంటి పరిస్థితి. మిగతా డాక్టర్లు చెప్పారు వైద్యుల బోర్డు నివేదికనే మార్చేశారు. కానీ అది కుదరదు. ఖచ్చితంగా సాధారణంగా ముందస్తు బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది.